ఓ రామ నీ నామమెంతో మధురం, శ్రీరామ నీ నామమెంతో మధురం. రామకోటి విశిష్టత. రామకోటి రాయడానికి పాటించవలసిన నియమాలేమిటి? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ సీతారాముల్ని స్మరించుకుంటున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాపాలను నశింపచేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు. సమస్త పాపాలను హరింపచేసే, సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో, కానీ రామ అవతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వము రామకోటి రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలలోని రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు. జీవితమే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక్క సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చొని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రముతో అధ్యాపన చేసుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయడం ఎంతో ముఖ్యం. రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించక తప్పదు అంటున్నారు పండితులు. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి. అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే 1,000,000 సార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చ రంగు శ్రేయస్సుకు సూచకమని, అందుకే రామకోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని పటం దగ్గర రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న 1,000,000 గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి. దేవుడి సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి. తరువాత పుస్తకం కండ్లకద్దుకొని రాయడం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర జ్ఞాపకాలు, ఆలోచనలు
పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి. అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక్కసారి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలు పెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవి రాయకూడదు. దానికి ఉపయోగించాలన్నా కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి. ప్రతి నామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తి అయ్యాక తరువాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనా నారాయణుని గుడిలో సమర్పించండి. ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు చెబుతున్నారు. శుచిగా లేని సమయాల్లోనూ మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదు శాస్త్రాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్. జై